నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హుజురాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్, రైతు విభాగం రాష్ట్ర నాయకుడు ఎడవెల్లి కొండలరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్రం నిర్ణయించిన కోటాకు మించి పంటలు కొనుగోలు చేయబోమన్న ప్రభుత్వ వైఖరి రైతులకు నష్టం కలిగిస్తోందని ఆరోపించారు. చూస్తే ఏదైతే మనం ఉద్యోగం చేసినో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తెలంగాణ దేనికోసం కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్లలో రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ రాజ్యంలో రైతులు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది కాబట్టి రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నింటినీ కూడా ఈరోజు వాటిని అన్నింటినీ పక్కన పెట్టి అన్ని సగం ఇచ్చుకుంటే ఈరోజు ఈ రైతులను మోసం చేస్తున్నాడు. ఈరోజు మేము వాటిలో కేంద్రం ఎన్ని కొంటే అన్ని కొంటా అంటున్నంటే ఇక్కడ ఎందుకున్నట్టు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో నడుస్తుందా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? బీజేపీతో నడుస్తుందా? అంటే నీ ప్రభుత్వం అనేది కేంద్రం వడ్లు కొంటే అంటే కేంద్రం కొనకున్నా అన్ని వడ్లు కొనే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వడ్లు కొనాలి, ఎన్ని వండిస్తే అన్ని కొనాలి. గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అనేక కాకతీయ కెనాల్ కానివ్వండి, ఈరోజు అనేక చెరువులను తవ్వించి ఈరోజు రైతులు లేకుంటే బాగుండదు అని నీళ్లు తెచ్చి ఈరోజు రైతులు ఈరోజు గోసపడుతున్నారంటే అప్పుడు నీళ్లు తెస్తే పంట పండుతుంది కాబట్టి ఈ పంటను కొనుగోలు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు కిషన్ రెడ్డి గారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఇంటి కూడా వస్తా అన్నారు, మరి ఇప్పుడు నీ ఇంటి కూడా పోయారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు? కాబట్టి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలనే బొమ్మ చేయడం కాకుండా ఈరోజు రైతాంగాన్ని నట్టేయడం ఉంచేటువంటి పథకాలనే మీరు అవలంబిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే మీ పద్ధతి మార్చుకోండి. ఇంకా 2 సంవత్సరాలలో మీరు వెనుక రైతులను ఇదే కూసబెట్టుకుంటా ఉన్నారు, ఇంకా కూడా రైతులకు వేచి చూస్తూ ఉన్నారు. రైతులను కూసబెట్టుకుంటా రాజ్యం ఎప్పుడు బాగుపడలేదు. కాబట్టి మీరు పతనాన్ని తప్పది. మీరు ఇప్పటికైనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు జాగ్రత్తగా రైతులతో పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేటువంటి పథకాలన్నింటినీ కూడా బంద్ చేసుకోవాలి. అన్నీ కూడా కేసీఆర్ గారు ఏదైతే నాణ్యమైనటువంటి పథకాలు, నాణ్యమైనటువంటి కరెంటు, నాణ్యమైనటువంటి నీళ్లు ఇచ్చారో ఆ విధంగా మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే ఇప్పుడు అనేక కార్యక్రమాలు రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే ఈరోజు 11 గంటల కరెంట్ ఇస్తున్నావు. ఎందుకు? రైతులు లేకుంటే రాజ్యం లేదు కాబట్టి నువ్వు వెంటనే 24 గంటల కరెంటు కూడా ఇవ్వాలి. అలాగే రైతు బోనస్ కానీ రైతు బంధు కూడా ఇలాంటివి అన్నీ ఇవ్వాలి. అన్నింటినీ కూడా నువ్వు కోత పెడుతున్నావు. నువ్వు కోతల ముఖ్యమంత్రివా, రాష్ట్ర ముఖ్యమంత్రివా? నీకు కోతల ముఖ్యమంత్రి అయితే కరెక్ట్ కాబట్టి అన్నిటికీ రైతులు కోత పెడుతున్నావు. ఎరువులు ఇవాళ ఈరోజు నాటేసుకునే పరిస్థితిలో డిఏపీ ఉండలేదంటే నీ ప్రభుత్వం ఎందుకున్నాడు చెప్పండి? యూరియా కష్టాలు కానివ్వండి, అనేక కష్టాలు కూడా ఈరోజు ఉన్నాయి. డిఏపీ నాట్లేస్తుంటే ఈ రోజు వరకు కూడా ఈ కరీంనగర్ జిల్లాలో ఒక్క డిఏపీ బస్తా ఎక్కడ కూడా లేదు. దీనికి బాధ్యత నీ ప్రభుత్వానికి కదా, నీ మంత్రులే కదా. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఖచ్చితంగా రైతులు అప్పుడైతే తెలంగాణ కోసం ఎలాంటి కొట్లాడిరో ఈ రోజు రైతులకు వచ్చే డిమాండ్ల కోసం ఖచ్చితంగా ఈ రైతులు కొట్లాడతారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి జాగ్రత్త. కేంద్రం చెప్పినటువంటి మాటనే మీరు వింటా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఇంతకుముందు చేసినటువంటి రైతులకు సంబంధించిన ఇంకా వేరే విడిచిపెట్టినా కూడా రైతులకు సంబంధించిన ఏ స్కీములు కూడా మీరు కరెక్ట్గా చేస్తలేరు. ఇదంతా రైతాంగం చూస్తూ ఉంది. కాబట్టి మీరు రైతులను నట్టేట ముంచేటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. గతంలో 60 ఏళ్ల కింద ఏ విధంగా రైతులు గూసపడ్డారో ఆ పరిస్థితే మళ్ళీ తీసుకొచ్చారు. 60 ఏళ్ల కింద రైతులు ఏ విధంగా అప్పుడు రైతు ఆత్మహత్యలు కానీ అవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం. 10 ఏళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు ఎరువుల పరిస్థితి కానీ తర్వాత పెట్టుబడుల పరిస్థితి కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రైతులకు మంచి చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. 10 ఏళ్ల తర్వాత మీరు వచ్చి ఇంకా 2 చేస్తూ ఉన్నారు, రైతుకు లాభం చేస్తాము 2 అని చెప్పి ప్రకటనలు చేసి ప్రభుత్వం గద్దెనెత్తినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా రైతుల గొంతు కోసే ప్రకటనలు చేస్తూ ఉన్నది తప్ప ఇదేం కాదు. అంతకుముందు అతను ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు కాక కేంద్ర ప్రభుత్వం కనుక ధాన్యాన్ని కొనట్టయితే కిషన్ రెడ్డి ఇంటి ముంగట
కేవలం కేంద్రం పెట్టిన కోటా మాత్రమే కోటా విధించినంత మాత్రమే వడ్లు కొంటామని అనడం సిగ్గుచేటు. గతంలో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎంత పంట అయినా కూడా మేమే కొంటామని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి మాటలు గుర్తు చేస్తా ఉన్నా. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ అంటే 70 లక్షల మంది రైతులకు మీరు పంట పండించేటువంటి పంటను కొనవలసిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఎంత పంట పండించినా కల్లాల వద్దే తీసుకుపోయి కాంటాలు పెట్టించి కొన్నటువంటి సందర్భం. ఇది నిజం కాదా? కాబట్టి నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వము రైతులు అంటే 70 లక్షల మంది గొంతు కోసేటువంటి ప్రకటన అది. ఎంతమంది కొన్నా కూడా పండించినా కూడా వాళ్ళందరికీ కూడా కొనవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మీరు అప్పుడు మాట్లాడింది ఏంది, ఇప్పుడు మాట్లాడేది ఏంది? ఎన్నో స్కీములు పెట్టినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా నట్టేట్న ముస్తా ఉన్నారు. ఏ స్కీమ్ కూడా కరెక్ట్ చేస్తలేరు. కేవలం మాటల గారి